ఏ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్డమ్ సెకండ్ ఎపిసోడ్ చూస్తే ఈ సిరీస్ ఎంత బాగుండబోతోందో అర్థమవుతోంది. నాకైతే బాగా నచ్చింది. బుక్స్‌లో బోరింగ్‌గా కేవలం కథలాగా అనిపించిన సీన్స్ అన్నీ ఇలా స్క్రీన్ మీద ఫన్నీగా బోలెడన్ని లేయర్స్‌లో కనిపిస్తాయని అస్సలు అనుకోలేదు. బుక్స్‌కి చాలా చాలా దగ్గరగా ఫెయిత్‌ఫుల్‌గా ఉంటూనే దాన్ని ఒక డిఫరెంట్ టోన్‌లో చూపిస్తోంది ఈ సిరీస్. ఈ సెకండ్ ఎపిసోడ్ ఎలా ఉందో మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్, సెకండ్ ఎపిసోడ్స్ చూసిన వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడడం కంటిన్యూ చేయండి. లేదంటే జియో హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతున్నాయి, చూసిరండి. ఫస్ట్ ఎపిసోడ్ లో డంక్ మాస్టర్ అయిన సర్ ఆర్లాన్ ఆఫ్ పెన్నిట్రీ చనిపోవడం, డంక్ ఎగ్ ని కలవడం, డాష్‌బోర్డ్ లో జరిగే పోటీకి వచ్చి పేరు రాయించుకోవాలని ట్రై చేయడం, మ్యాన్ఫ్రెడ్ డాండారియన్ డంక్ ని ఓట్ చేయడానికి ఒప్పుకోకపోవడం, ఈ మధ్యలో డంక్ లోనెల్ బెరాథియన్ ని ఫాసవే బ్రదర్స్ ని కలవడం వరకు జరిగింది కదా. ఇక సెకండ్ ఎపిసోడ్ ఆర్లాన్ సర్వీస్ చేసిన ఇంకొందరు లార్డ్స్ ని కలిసి వాళ్ళ మద్దతు కోసం డంక్ ప్రయత్నాలు చేయడంతో మొదలవుతుంది. అతను ఆ లార్డ్స్ తో తన మాస్టర్ ఆర్లాన్ ఎంత గొప్పవాడో చెబుతూ ఉంటే వెనక ఫ్లాష్ బ్యాక్ సీన్స్ వస్తూ ఉంటాయి. ప్రతి ఎపిసోడ్ మొదట్లోనూ ఇటువంటి షాక్ ఎలిమెంట్ ఒకటి పెట్టాలని షో మేకర్స్ డిసైడ్ అయినట్టున్నారు. ఫస్ట్ ఎపిసోడ్ లో డంక్ లూజ్ మోషన్ సీన్ ఉన్నట్టుగా ఈ ఎపిసోడ్ ఆర్లాన్ యూరిన్ పాస్ చేస్తున్న సీన్ తో స్టార్ట్ అవుతుంది. ఆ సీన్ మనం అనేక రకాలుగా అర్థం చేసుకోవచ్చు. డంక్ కి ఆర్లాన్ మీద రెండు రకాల అభిప్రాయాలున్నాయి. తన్ని చేరదీసి దాదాపు ఫ్యామిలీ లాగా చూసుకున్నాడన్న అభిమానం ఒక పక్కనుంటే, మరో పక్క ఆర్లాన్ రియాలిటీని చూసిన స్పృహ కూడా ఉంది. ఆ కన్ఫ్యూజన్ కారణంగా డంక్ ఇమాజినేషన్ లోంచి ఈ ఫ్లాష్ బ్యాక్ వచ్చినట్టుగా అర్థం చేసుకోవచ్చు. ఆర్లాన్ అనే తన ముసలి మాస్టర్ చాలా గొప్పవాడై ఉండొచ్చని, హిడెన్ గా అతనిలో ఏదో అద్భుతమైన శక్తి దాగి ఉండి ఉంటుందని డంక్ నమ్మడంలోంచి ఆ ఫ్లాష్ బ్యాక్ లో ఆర్లాన్ పీ చేసే సీన్ వచ్చినట్టుగా నాకు అనిపించింది. షో రన్నర్ ఐరా పార్కర్ అయితే మిగతా గేమ్ ఆఫ్ థ్రోన్స్ షోస్ కంటే మాది డిఫరెంట్ అని చూపించుకోవడానికే ఈ ఫ్లాష్ బ్యాక్స్ ని వాడుకుందాం అన్నాడు. చిన్నగా తొందరగా అయిపోయే ఈ ఫ్లాష్ బ్యాక్స్ చాలా హై పిచ్ లో, దాదాపు కామిక్ టోన్ లో తమ వాయిస్ ని వినిపిస్తాయి అన్నాడు అతను. ఆ ఫ్లాష్ బ్యాక్ లో ఎలా ఆర్లాన్ కేర్లెస్ గా ఉంటాడో, మెల్లగా బలహీనంగా మారతాడో చూపించారు. ఆర్లాన్ చనిపోవడానికి రీజన్ సోకుడ్ టు ద బోన్ అని రాశారు మార్టిన్ తన స్టోరీలో. అలా వాళ్ళు వర్షంలో తడిసే సీన్ కూడా మనకు ఆ ఫ్లాష్ బ్యాక్ లో కనిపిస్తుంది. ఇంకా ఈ ఎపిసోడ్ పేరు హార్డ్ సాల్ట్ బీఫ్. ఆ రిఫరెన్స్ తో చెట్టు కింద కూర్చుని తడుస్తూ డంక్ ఆర్లాన్లు హార్డ్ సాల్ట్ బీఫ్ ని తింటూ ఉండడం చూడొచ్చు. నిజానికి ఈ హార్డ్ సాల్ట్ బీఫ్ అనే పదాన్ని స్టోరీలో చాలా చివర్న మేకార్ వాడతాడు. దాన్ని ఒక ఎపిసోడ్ కి పేరుగా పెట్టడం, ఎపిసోడ్ మొదట్లో చివర్లో డంక్ తింటున్నట్టుగా చూపించడంలోనే షో మేకర్స్ చిన్న చిన్న డీటెయిల్స్ మీద కూడా పెట్టిన శ్రద్ధ కనిపిస్తోంది. ఇక హౌస్ ఫ్లోరెంట్ హేఫోర్డ్లు రిజెక్ట్ చేశాక ఈసారి హౌస్ టైరెల్ ఒప్పించడానికి ట్రై చేస్తున్నాడు డంక్. లార్డ్ లియో టైరెల్ తనకు కూడా ఆర్లాన్ తెలియదని అనడంతో డంక్ డిసప్పాయింట్ అవుతాడు. ఎగ్ కూడా బాగా డిసప్పాయింట్ అయ్యి కాస్త కోపంగా ఫౌల్ లాంగ్వేజ్ లో మాట్లాడుతూ ఉండగా టోర్నీలోకి టార్గెరియన్స్ ఎంటర్ అవుతారు. వాళ్ళని చూసి భయపడిన ఎగ్ తను క్యాంప్ కు వెళ్ళిపోతానంటాడు. అప్పుడే డంక్ కి ఒక ఐడియా వస్తుంది. ఇంతలో ఏరియాన్ డంక్ ని స్టేబుల్ బాయ్ అనుకునే సీన్ వస్తుంది. అక్కడ డంక్ ఇద్దరు కింగ్స్ గార్డ్ ని చూస్తాడు. వాళ్ళిద్దరూ కూడా స్టోరీలో ముందు ముందు ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తారు. ఏరియాన్ గుర్రాన్ని శాంతింపజేశాక ఒక మెయిడ్ వెనక మెల్లగా యాష్ఫర్డ్ కోటలోకి వెళ్తాడు డంక్. అక్కడ అతనికి బేలార్ మేకార్లు మాట్లాడుకుంటూ కనిపిస్తారు. వాళ్ళ మాటల్లో మేకార్ కొడుకులు డారాన్ యాగాన్లని టోర్నీకి పంపిస్తే కనిపించకుండా పోయారని అర్థమవుతుంది. ఇంతలో హౌస్ యాష్ఫర్డ్ కు చెందిన లార్డ్ కూతురు గ్వెన్ అక్కడికి వస్తుంది. ప్రిన్స్లు బహుశా చనిపోయి ఉంటారంటూ డంక్ ని స్టూపిడ్ అని వెక్కిరించి వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయి 13వ పుట్టినరోజు కారణంగానే లార్డ్ యాష్ఫర్డ్ ఆ టోర్నీని అరేంజ్ చేసింది. నిజానికి టార్గెరియన్స్ ఇటువంటి చిన్న చిన్న టోర్నీలకి రావాల్సింది కాదు. కానీ ఒక పక్క డ్రాగన్స్ లేకపోవడం, అప్పుడప్పుడే బ్లాక్ ఫైర్ రెబిలియన్ కారణంగా సెవెన్ కింగ్డమ్స్ అల్లకల్లోలం అయి ఉండడంతో స్మాల్ ఫోక్ కి స్మాల్ లార్డ్స్ కి దగ్గర కావాలనే ప్రయత్నంలోనే ఇలా ఇంతమంది టార్గెరియన్ ప్రిన్స్లు ఈ టోర్నీకి వచ్చారు. వాళ్ళెవరో ఒకసారి బ్రీఫ్ గా చూద్దాం. ఆ టైంకి డారాన్ ది గుడ్ కింగ్ అయితే అతని కొడుకులే ఈ బేలార్ మేకార్లు. బేలార్ కొడుకు వేలార్, మేకార్ కొడుకు ఏరియాన్లు కూడా ఈ టోర్నీకి వచ్చారు. మేకార్ మరో ఇద్దరు కొడుకులు డారాన్ యాగాన్లు కూడా బయలుదేరారు గాని ఇంకా టోర్నీకి చేరుకోలేదు. ఏమయ్యారో ఎక్కడున్నారో తెలియదు. గోడ పక్క నుంచి వాళ్ళ మాటలు వింటున్న డంక్ ని మేకార్ చూడడంతో అతను వాళ్ళ ముందుకు వస్తాడు. ధైర్యం అనాలో స్టిపిడిటీ అనాలో గాని డంక్ ఏకంగా ఐరన్ థ్రోన్కి ఎయిర్ అయిన బేలార్నే తనని టోర్నీలో పార్టిసిపేట్ చేయడానికి రికమెండ్ చేయమని అడుగుతాడు. విచిత్రంగా 16 ఏళ్ల క్రితం కలిసిన ఆర్లాన్ ఆఫ్ పెన్నిట్రీని గుర్తుపెట్టుకున్న బేలార్ చిన్న టెస్ట్ పెట్టి డంక్ ని పాస్ చేస్తాడు. ఆ మొత్తం సీన్ చాలా చాలా ఫన్నీగా ఉంటుంది. నిజానికి ఈ సీన్ సేమ్ టు సేమ్ అక్షరం వాక్యం పొల్లుపోకుండా బుక్స్ లో ఉన్నట్టే జరుగుతుంది. నన్ను బాగా నవ్వించిన ఒక్క డైలాగ్ తప్ప. మీ పిల్లలు ఎక్కడో చచ్చిపడి ఉండరని నమ్ముతున్నాను అని డంక్ అంటాడు కదా మేకార్తో, అది మాత్రం బుక్స్ లో లేదు. కానీ బుక్స్ కి షోకి తేడా ఏంటంటే బుక్స్ లో డంక్ బేలార్ మేకార్లను కలిసినప్పుడు అతనికి వాళ్ళు టార్గెరియన్ ప్రిన్స్లని తెలీదు. మాటల మధ్యలో మాత్రమే అర్థమవుతుంది.
షోలో ముందే తెలుసుకుని చూసి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు డంక్. ఇక్కడ బేలార్ మేకార్ల డ్రెస్లు, హెయిర్ కలర్స్ అన్ని చాలా పర్ఫెక్ట్ గా డిజైన్ చేశారు. తల్లి మార్టల్ కావడం వల్ల బేలార్ కి బ్లాక్ హెయిర్ ఉంటుంది. కానీ ఎదిగిన కొడుకులున్న వయసు కారణంగా అతని జుట్టు గెడ్డం నెరిసినట్టుగా తెల్ల వెంట్రుకలు కనిపిస్తూ ఉంటాయి. ఇక మేకార్ కి కంప్లీట్ గా సిల్వర్ హెయిర్, కొంచెం గోల్డ్ హింట్ తో కనిపిస్తుంది. అన్నదమ్ముల మధ్యన కాస్త అన్నాయిన్స్ తప్ప హౌస్ ఆఫ్ ది డ్రాగన్ లో లాగా రైవల్రీ లేదని వాళ్ళ ఫీలింగ్స్ ని బట్టి, మాటల్ని బట్టి అర్థమవుతూ ఉంటుంది. ఆ మొత్తం సీన్ లో బేలార్ ఎంత హంబుల్ పర్సనో, 7 కింగ్డమ్స్ కి కాబోయే కింగ్ అయినా కూడా ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటాడో తెలుస్తుంది. మేకార్ మాత్రం కొంచెం హార్ష్ గా, ఇంపేషెంట్ గా కనిపిస్తాడు. ఈ పాయింట్స్ అన్ని చాలా సీమ్లెస్ గా సీన్ లో కలిసిపోయి మనకు అర్థమవుతూ ఉంటాయి. మరో పక్క బోలెడంత హ్యూమర్ కూడా జనరేట్ అవుతూ ఉంటుంది. అందుకే నేను లేయర్స్ అన్నది. ఇంకా అబ్జర్వ్ చేస్తే బేలార్ గ్రీనిష్ బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకోవడం, మేకార్ మెరూన్ కలిసిన బ్లాక్ డ్రెస్ వేసుకోవడం కనిపిస్తుంది. కానీ బుక్స్ ఇమేజెస్ లో ఉన్నట్టుగా మేకార్ మరింత బలంగా, హెవీ బిల్డ్ తో ఉంటాడని నేను ఎక్స్పెక్ట్ చేశాను. అయినా కూడా శామ్ స్ప్రూయల్ డిసప్పాయింట్ చేయలేదు. ఎందుకో ఏరియాన్ డ్రెస్ ని, హార్స్ ని మాత్రం ఆరెంజ్ రెడ్ ఫ్యాబ్రిక్ తో డెకరేట్ చేయలేదు. చివర్లో కనిపించే వేలార్ హెయిర్ కూడా అచ్చం బుక్స్ లో ఉన్నట్టే ఉంటుంది. ఇక బేలార్ డంక్ ని టోర్నీలో పార్టిసిపేట్ చేయడానికి ఓట్ చేశాక ఆర్మర్ షీల్డ్ మార్చుకోమని సలహా ఇస్తాడు. టార్గెరియన్స్ దగ్గర నుంచి వస్తున్న డంక్ పపెట్ షో చూస్తాడు. టాన్సెల్ ఆమె టీమ్ ఫ్లోరియన్ ది ఫూల్ ప్లే చేస్తూ ఉంటారు. అక్కడే డంక్ టాన్సెల్ ని పరిచయం చేసుకుని ఫ్లడ్ చేయాలని ట్రై చేసి ఫెయిల్ అవుతాడు. తన షీల్డ్ ని రీపెయింట్ చేయమని అడుగుతాడు. ఆ సీన్ కూడా 99% బుక్స్ లోంచి వచ్చింది. అప్పుడే డంక్, ఎగ్లు ఒకరినొకరు ఓదార్చుకునే సీన్ వస్తుంది. డంక్ అంత పొడవుగా, బలంగా ఉన్నా తెలివిలేని కారణం వల్ల తక్కువ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ఉంటాడు. అతనికి ఎగ్ ధైర్యం చెప్తాడు. వయసుకు తగ్గ బలంతో లేకపోవడం వల్ల ఎగ్ చిన్నపోయిన ముఖంతో ఉంటాడు. అప్పుడే డంక్ తన మాస్టర్ తన మీద చూపించని కైండ్నెస్ ని తన స్క్వైర్ మీద చూపిస్తాడు. తప్పకుండా ఎదుగుతావని, మంచి నైట్ అవుతావని ఎగ్ ని ప్రోత్సహిస్తాడు. ఆ తర్వాత లోనెల్ బెరాథియన్ టగ్ ఆఫ్ వార్ సీన్ వస్తుంది. అది బుక్స్ లో లేదు. నిజానికి బుక్స్ లో తర్వాత ఎప్పుడో గానీ డంక్ లోనెల్ ని కలవడు. కానీ మేకర్స్ ఈ టగ్ ఆఫ్ వార్ సీన్ ని బెరాథియన్ హౌస్ ని గుర్తు చేయడానికి వాడుకున్నారు. రాబర్ట్ లాగే లోనెల్ కూడా విపరీతమైన తాగుబోతని, రఫ్ హ్యూమర్ జనరేట్ చేస్తాడని ఆ సీన్ లో అర్థమవుతూ ఉంటుంది. అక్కడే మనకి ఎగ్ తెలివి కూడా కనిపిస్తుంది. తాడులాగే బలం లేకపోయినా తమ టీం ఓడిపోకుండా ఉండడం కోసం అవతల వైపు కాలు పెట్టకూడదని తాడుపై కాళ్ళు ఎక్కించి వేళ్లాడతాడు ఎగ్. ఆ సీన్ భలే హ్యూమరస్ గా కూడా ఉంటుంది. తర్వాత సీన్ నైట్ కట్ కావడం, బేలార్ సలహా మీద డంక్ ఆర్మర్ కోసం స్టీలీపేట్ అనే బ్లాక్ స్మిత్ ని కలవడం, బేరం ఆడటం, డబ్బుల కోసం తన హార్స్ స్వీట్ ఫుట్ ని అమ్మడం కనిపిస్తుంది. వార్ హార్స్ కావడంతో థండర్ నమ్మలేడు. చెస్ట్నట్ బాగా ముసలి గుర్రం, అందుకే ట్రాన్స్పోర్ట్ కోసం వాడే స్వీట్ ఫుట్ ని అమ్మాల్సి వస్తుంది. ఈ సీన్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ఆ తర్వాత డంక్ అండ్ ఎగ్లు కలిసి జౌస్టింగ్ గేమ్ స్టార్ట్ కావడం చూస్తారు. స్మాల్ ఫోక్ మధ్యలో నిలబడి డంక్, అతని భుజాల మీదకెక్కి ఎగ్ మొదటిసారిగా అటువంటి గేమ్ ని చూస్తారు. బుక్స్ లో అయితే ఈ టోర్నీ ఉదయాన్నే ఉంటుంది. ఎందుకో షోలో దాన్ని నైట్ కి ప్లాన్ చేశారు. దూరంగా టార్గెరియన్ ప్రిన్స్లు కూర్చుని కనిపిస్తూ ఉంటారు. ఇక్కడే అసలు ఈ టోర్నీ రూల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఈ టోర్నీని అరేంజ్ చేసింది లార్డ్ యాష్ఫర్డ్ కనుక అతని కూతురు గ్వెన్ క్వీన్ ఆఫ్ లవ్ అండ్ బ్యూటీగా ఉంటుంది. ఆమె ఆనర్ ప్రొటెక్ట్ చేయడం కోసం 5 ఒరిజినల్ ఛాంపియన్స్ ఉంటారు. వాళ్ళని మరికొందరు ఛాలెంజ్ చేస్తారు. ఈ 5లో ఎవరైనా గుర్రం మీద నుంచి కింద పడిపోతే గెలిచిన ఛాలెంజర్స్ వాళ్ళ ప్లేస్ లోకి వచ్చి ఛాంపియన్స్ గా మారతారు. వాళ్ళని మరికొందరు ఛాలెంజ్ చేస్తారు. అలా చివరికి 3 రోజులు పూర్తయ్యాక ఎవరైతే ఛాంపియన్ గా ఉంటారో వాళ్ళ గేమ్ గెలిచినట్టు లెక్క. వాళ్లే క్వీన్ ఆఫ్ లవ్ అండ్ బ్యూటీ ఆనర్ ని గ్వెన్ దగ్గరే ఉంచాలా, వేరే అమ్మాయికి ఇవ్వాలా అన్నది డిసైడ్ చేస్తారు. అలా ఈ యాష్ఫర్డ్ టోర్నీలో ఒరిజినల్ ఛాంపియన్స్ గా స్టార్ట్ అయింది లార్డ్ యాష్ఫర్డ్ కొడుకులు ఆండ్రూ యాష్ఫర్డ్, రాబర్ట్ యాష్ఫర్డ్లు. వాళ్ళతో పాటుగా లియో టైరెల్, హంఫ్రే హార్డింగ్, వేలార్ టార్గెరియన్లు కూడా ఒరిజినల్ ఛాంపియన్స్ గా ఉంటారు. వాళ్ళని ఛాలెంజ్ చేస్తున్నది అదే వరుసలో టైబోల్ట్ లానిస్టర్, లియోనెల్ బెరాథియన్, డేమన్ లానిస్టర్, మెడ్గార్ టుల్లీ, అబెలార్ హైటవర్లు. ఈ హౌస్లు వాళ్ళ సిజిల్స్, కలర్స్ తో సహా చాలా పర్ఫెక్ట్ గా మనం ఈ టోర్నీలో చూడొచ్చు. చాలా ఎగ్జైటింగ్ గా ఉన్న ఈ టోర్నీని చూస్తూ ఎగ్ ఉత్సాహంతో చీర్ చేస్తుంటే డంక్ మాత్రం ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతాడు. ఆ జౌస్టింగ్ లార్జ్నెస్ ని చూసేసరికి అతనికి ఒక్కసారిగా షాక్ తగిలినట్టుగా అయి తన రియాలిటీ గుర్తొస్తుంది. తను ఒక ఏమీ సాధించని హెడ్జ్ నైట్ కి స్క్వైర్ మాత్రమేనని, అతను కూడా రీసెంట్ గా చనిపోయాడని గుర్తొస్తుంది. అప్పటి వరకు తను ఏమైనా సాధించగలడా, వాళ్ళతో పోరాడగలడా అన్న అనుమానాలతో మాత్రమే ఉన్న డంక్ లో అప్పుడే కసి, పట్టుదల పుడతాయి. తనేమిటో నిరూపించుకుని ఆ కారణంగా తన మాస్టర్ కి, హెడ్జ్ నైట్స్ కి కూడా ఒక గుర్తింపు తీసుకురావాలని ఎగ్ సాక్షిగా డెసిషన్ తీసుకుంటాడు డంక్. ఆ టైంలో మళ్ళీ అతను ఎపిసోడ్ టైటిల్ అయిన హార్డ్ సాల్ట్ బీఫ్ తింటూ ఉంటాడు. ఎక్కడ ఎపిసోడ్ ఎలా మొదలు పెట్టాలో, ఎలా ఎండ్ చేయాలో కూడా మేకర్స్ ఎంత పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశారో చూస్తుంటే వాళ్ళ హార్డ్ వర్క్ కి, ఈ కథ మీద ఉన్న ఇష్టానికి చాలా ముచ్చటేస్తుంది. ఇప్పటికే ఈ వీడియో చాలా లాంగ్ అయిపోయింది. ఇంకొన్ని డీటెయిల్స్ షార్ట్స్ గా పెడుతూ ఉంటాను చూడండి.